జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచామని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. వీసీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులు పండించిన పంటను, వాడిన ఎరువులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఎరువులను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 17,534 మెట్రిక్ టన్నుల యూరియా, 3,659 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఎరువులను రైతులకు అందిస్తామని అన్నారు. ప్రతి సేల్ పైన టాస్క్ ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ ఉంటుందన్నారు. యూరియా డిఏపి ఈరోజు మనకి అవైలబిలిటీ పరంగా చూస్తే 15,534 మెట్రిక్ టన్స్ ఏమో యూరియా, డిఏపి ఏమో 3,659 మెట్రిక్ టన్స్ డిఏపి మనకి అందుబాటులో ఉంది. ఇందులో మనం రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ జూలై ఈ నెలకి మాత్రమే తీసుకుంటే యూరియా అండ్ డిఏపి రెండిటి రిక్వైర్మెంట్ చూసుకుంటే యూరియా ఈజ్ అరౌండ్ 5,263 మెట్రిక్ టన్స్, డిఏపి వచ్చేసి 3,090 మెట్రిక్ టన్స్ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ డిమాండ్. అందులో ఇప్పటికి మనం టోటల్ కలిపి 8,353 యూనిట్స్ ఉంటే మెట్రిక్ టన్స్ ఉంటే అందులో 5,765 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనం ఇప్పటికి సేల్ చేసుకొని ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఇట్ కెన్ బి సీన్ కావాల్సిన ఈ జూలై నెలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర పొజిషన్ చేసి మనం అవైలబుల్గా పెట్టుకోవటం జరిగింది. ఈరోజు యాజ్ ఆఫ్ నో మొత్తం 209 రైతు ఆర్ఎస్కే కేంద్రాలు ఉంటే మనకి డిమాండ్ను బట్టి యాజ్ ఆఫ్ నో 69 ఆర్ఎస్కేస్లో మనం యూరియా డిఏపి పొజిషన్ చేసుకోవటం జరిగింది. అలానే ప్యాక్స్ మరియు జీడీసీఎంస్లో 43 పాయింట్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. అంతేకాకుండా ప్రైవేట్ రీటైల్ పాయింట్స్ మనకి యాజ్ ఆన్ టుడే జిల్లాలో యాక్టివ్గా ఉన్నవి 272 పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా వీఆర్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనము స్టాక్స్ అనేది మానిటర్ చేస్తున్నాము. అండ్ రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవైలబిలిటీ ఇష్యూస్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు రైతులకి అవసరమైన రోజున ఇస్తామనే లాజిక్ లేకుండా బికాజ్ ఎయిమ్స్ యాప్ ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి యాప్ ఆధారితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎవరైనా ముందే తీసుకెళ్ళి మేము పొజిషన్ చేసుకుంటాం అన్న వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ సేల్స్ కూడా మొదలు పెట్టాం. ఆల్రెడీ మనం చూస్తే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఖరీఫ్ సోయింగ్ కానీ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పికప్ కాలేదు. అయినప్పటికీ వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 6 ఈ నెలకి కావాల్సిన డిమాండ్లో 69% ఈ రోజుకే మనం సేల్ చేసి ఉంచాం. ద రీజన్ ఈజ్ మనం లాస్ట్ మినిట్ వరకు ఇవ్వకుండా రైతులకి ఒకసారిగా ఇవ్వటం వల్ల అక్కడ క్యూ లైన్స్ కానీ వెయిటింగ్ కానీ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ముందే అట్లీస్ట్ కొంతమంది రైతులు, నేను కూడా ఫీల్డ్లో వెళ్ళి తిరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే రైతులు కొంతమంది లోపల దారికి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నటువంటి చోట కట్టలు దించుకొని ఇప్పుడే పొజిషన్ చేసి పెట్టుకుంటారు. తొలి వర్షం పడగానే అవి చల్లుకునేటట్టు పొజిషన్ చేసుకుంటారు. సో దానికి కూడా అలువుగా ఉండేటట్టు వాళ్ళు ఎవరైనా ముందే కొనుక్కోవాలన్నా మనం వాళ్ళందరికీ కూడా ఇవి పొజిషన్ చేసి అందుబాటులో పెట్టడం జరిగింది.